ఆగండి ఆగండి, ఒక్కసారి ఇది చూసి వెళ్ళండి. ఇలా పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి మిక్సీ పట్టి ఇలా దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మనము వీటన్నింటిని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ముందుగా కొత్తిమీర, అల్లము, ఉల్లిపాయలు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, టమోటా, కొద్దిగా సరిపడా సాల్ట్ అన్నీ వేసి దోశపిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసి ఇది దోశలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అట్టులాగా వస్తుంది. ఇందులో కొద్దిపాటి బియ్యం కూడా వేయలేదు, మొత్తము పెసరపప్పుతోనే చేసుకుంటున్నాము. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రొట్టెలో పచ్చిమిర్చి కూడా వేసుకో ఉండొచ్చు, బట్ పిల్లలు తినాలి కదా అని అది స్కిప్ చేశాను. ఇప్పుడు దానికి చట్నీకి పుదీనా అండ్ కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, నీళ్ళు వేసుకొని అల్లం ముక్కలు కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకునేసేయాలి. దానిని కొద్దిగా పెరుగుతో మిక్స్ చేసుకోవాలి, 2 స్పూన్స్ వేసి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పర్ఫెక్ట్గా ఈ రొట్టెకి ఆ చట్నీకి సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రోజు తినాలనిపిస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.